హాయ్ హలో వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా. ఈరోజు మనతో పాటు ఉన్నారు ఇంగ్లీష్ అండ్ ఫారెన్ లాంగ్వేజ్ యూనివర్సిటీ ఎలక్టెడ్ ప్రెసిడెంట్ పురిక వికాస్ గారు. అత్యంత వెనుకబడిన ఆదివాసీ సమాజం నుండి గిరిజన సమాజం నుంచి వచ్చిన ఆయన విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలను శాసించే విధంగా ఈ సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తిగా ఎదిగారు. కాబట్టి ఆయన యొక్క రాజకీయ అనుభవాల్ని అలాగే యూనివర్సిటీలో చూసిన రాజకీయాల్ని తెలుసుకునే ప్రయత్నం ఈరోజు చేద్దాం. వెల్కమ్ టు ఎన్ఎన్ మీడియా వికాస్ గారు. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. సో చెప్పండి, అసలు యూనివర్సిటీ రాజకీయాల్లో ఇప్పుడిప్పుడే ఆదివాసీ సమాజం నుండి గిరిజన సమాజం నుంచి విశ్వవిద్యాలయంలోకి వ్యక్తులు అడుగు పెడుతున్న సందర్భంలో మీలాంటి వాళ్ళు యూనివర్సిటీకి రావడానికి ఎలాంటి ప్రయత్నాలు చేశారు? బేసికల్గా ఆదివాసీ ఈ దళిత్ మార్జినలైజ్డ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ నుంచి యూనివర్సిటీస్కి రావడమే ఒక డిఫికల్ట్ పాత్. మాకు యూనివర్సిటీలలో అడుగు పెట్టడమే మాకు ఆ దారే చాలా డిఫికల్ట్ దారి. ఇక్కడికి వచ్చి మళ్ళీ స్టూడెంట్ యాక్టివిజంలో పాల్గొనడం, ఇంకోటి వచ్చి యూనివర్సిటీలో సర్వైవ్ అవ్వడం ఇంకో డిఫరెంట్ పాత్ మాకు. ఒకటి ఏంటంటే ఈ మధ్య చూసుకున్నా కానీ ఇప్పుడు ఈ ఆదివాసీ దళిత్ కమ్యూనిటీస్ నుంచి స్టూడెంట్ యూనియన్స్కి ప్రెసిడెంట్కి ఇప్పుడు జేఎన్యూలో చూసినా కానీ ధనంజయ్ అని దళిత్ ప్రెసిడెంట్, ఇఫ్లులో మా ఇంతకుముందు ఫార్మర్ ప్రెసిడెంట్ రఘువర్ధన్ రాథోడ్ అని ట్రైబల్ స్టూడెంట్, ఇప్పుడు నేను. సో ఏమవుతుందంటే ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే మేము రాజకీయం చేయగలుగుతాం, స్టూడెంట్ యాక్టివిజం చేయగలుగుతాం, అందరు చేయగలుగుతారు. కాకపోతే ఏమవుతుందంటే మేము వచ్చే ఈ దళిత ఆదివాసీ మైనారిటీ బ్యాక్గ్రౌండ్స్ నుంచి వచ్చే బ్యాక్గ్రౌండ్స్ పొలిటికల్గా సపోర్ట్ చేయవన్నట్టు, పొలిటికల్గా యాక్టివ్గా ఉండడానికి సపోర్ట్ చేయవన్నట్టు. ఎందుకంటే ఇంట్లో ఉండే ఆర్థిక స్తోమత కానీ ఇంట్లో ఉండే పరిస్థితులన్నీ సో ఏముంటాయంటే ఒక జస్ట్ ఎలా అంటే యూనివర్సిటీకి వచ్చామా చదువుకొని బయటికి వెళ్ళిపోయామా అనే ఆ యాంగిల్లోనే ఉంటాం అన్నట్టు. ఎప్పుడైతే ఈ స్టూడెంట్ యాక్టివిజంలోకి వస్తామో, స్టూడెంట్ యాక్టివిటీస్లో పాల్గొన్నప్పుడు ఇంకా డిఫరెంట్ ఛాలెంజెస్ వస్తాయి అన్నట్టు. యూనివర్సిటీస్ కానీ అడ్మినిస్ట్రేషన్స్ టార్గెట్ చేయడం కానీ, సిస్టమ్ టార్గెట్ చేయడం కానీ. సో యూనివర్సిటీ లెవెల్లో ఈ దళిత ఆదివాసీ మైనారిటీ అండ్ ఎకనామికల్ వీకర్ సెక్షన్ నుంచి వచ్చిన పిల్లలు దే ఆర్ యాక్టివ్, బట్ అన్ఫార్చునేట్లీ ద సిచ్యువేషన్స్ ఏమవుతున్నాయంటే వాళ్ళని ముందుకు రానియకుండా చేస్తున్నాయి అన్నట్టు. ఎప్పటికైతే ఈ మోస్ట్ ఆఫ్ ది పేరెంట్స్ అనే కాదు కానీ స్టూడెంట్స్ కూడా మేము ఏమైపోతున్నాం అంటే ఈరోజు ఇంకొక 5 సంవత్సరాల తర్వాత నేను యూనివర్సిటీ నుంచి బయటికి పోయే టైంలోపు నాకంటూ ఒక జాబ్ రావాలి, నేనంటూ ఒక ఎంప్లాయ్మెంట్ సెక్యూరిటీ తీసుకొని బయటికి వెళ్ళాలనే యాంగిల్లోనే ఆలోచిస్తున్నాను అన్నట్టు ఈ మోస్ట్ ఆఫ్ ది టైమ్స్లో ఈ సినారియోస్లో. సో ఈ పొలిటికల్ యాక్టివ్నెస్, పొలిటికల్లీ పాల్గొనడం, పొలిటికల్ ఐడియాలజికల్ డిబేట్స్లో కానీ డిస్కషన్స్లో కానీ వెళ్ళేటప్పుడు సిస్టమ్ అడ్మినిస్ట్రేషన్ అంతా అబ్జర్వ్ చేస్తుంటా అన్నట్టు. మూమెంట్స్ అన్నీ ఈ అబ్బాయి ఎవరితో కలుస్తుండు, ఈ అబ్బాయి ఎవరితో మాట్లాడుతుండు. ఇంకోటి ఏంటంటే సో వెన్ ఈ అతను ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తారో, ఇవన్నీ అడ్మినిస్ట్రేషన్ ఎప్పుడైతే అబ్జర్వ్ చేస్తారో అప్పటికే మాకు మెంటల్ ట్రామా చేసేస్తారు అన్నట్టు. వాళ్ళు మన చుట్టూ ఉచ్చులు బిగిస్తూ ఉంటారు అన్నట్టు. ఓన్లీ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషనే కాదు, స్టేట్ కూడా అలానే ఫంక్షన్ చేస్తున్నట్టు. బికాజ్ ఎందుకంటే యూనివర్సిటీలలో ఉండే స్టూడెంట్స్ స్టేట్ని క్వశ్చన్ చేస్తుంటారు ఎప్పటికీ. సో ఎప్పుడైతే అన్యాయాల మీద క్వశ్చన్ చేసేది ఎవరంటే స్టూడెంట్సే మొదటి పాత్ర వస్తారు అన్నట్టు. ఫస్ట్ నాకు తెలిసినంత వరకు అయితే రాజకీయ పార్టీలు ముందు రెస్పాండ్ అవుతాయో లేవో తెలియదు కానీ, స్పందిస్తారో తెలియదు కానీ మొదట మాత్రం విద్యార్థులు స్పందిస్తారు. ఎందుకనంటే మొదట విద్యార్థులు ఎందుకు స్పందిస్తారనంటే దేశంలో కానీ ఎక్కడైనా జరుగుతున్న అన్యాయాలు ఎవరి మీద జరుగుతున్నాయనంటే యూనివర్సిటీస్లలో ఏ స్టూడెంట్స్ అయితే మెజారిటీలు ఉన్నారో ఆ కమ్యూనిటీస్కే అన్యాయాలు జరుగుతున్నాయి ఈ దేశంలో ఎక్కడైనా. సో మొదట ఈ రాజకీయ పార్టీలు వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం కాసేపు వేచి చూసి అన్ని జాగ్రత్తలు తీసుకొని అప్పుడు రెస్పాండ్ అవుతారు. ఇందులో పొలిటికల్ బెనిఫిట్ ఉందా లేదా అని. నేను ఏ పార్టీని బదనాం చేయట్లేదు, ఏ పార్టీ నేమ్ కూడా చెప్పట్లేదు. ద హోల్ పొలిటికల్ కాన్సెప్ట్ ఇట్లా అయిపోయింది అన్నట్టు. సో యూనివర్సిటీస్ మొదట స్పందించినప్పుడు ఆ స్టేట్కి అది ప్రాబ్లం అన్నట్టు. ఎందుకంటే యూనివర్సిటీ స్పేసెస్లో ఎవరు ఉంటారంటే అడిగేవారు ఉంటారు, ఆలోచించేటోళ్ళు ఉంటారు, చదువుకునేటోళ్ళు ఉంటారు, రాసేటోళ్ళు ఉంటారు, రాయడం, రీడింగ్, రైటింగ్ వీళ్ళంతా చేస్తుంటారు. కాబట్టి బుక్స్ చదువుతూ ఉంటారు కదా పిల్లలు, ఇంకా బుక్స్ కూడా రాస్తారు, ఆర్టికల్స్ రాస్తూ ఉంటారు. ఇంకోటి క్వశ్చన్ చేస్తారు గవర్నమెంట్ని అయినా కానీ, ఆలోచించేది కూడా వీళ్ళు అన్నారు. సో ఈ ఫోర్ క్యారెక్టర్స్ ఎక్కడైతే ఉంటాయో, ఈ 4 థింగ్స్ ఎక్కడైతే ఉంటాయో స్టేట్కి ఆ స్పేస్తో ఎప్పటికీ ప్రాబ్లమే అన్నట్టు. ఎందుకంటే ఇక్కడి నుంచి వాళ్ళకి నెగిటివిటీ వస్తుందని ఒక ఇది ఉంటుంది.
సో దళిత్ ఆదివాసీ మైనారిటీ బహుజన్ స్టూడెంట్స్ మేము రీక్లెయిమ్ చేసుకోవాలి యూనివర్సిటీ స్పేసెస్లో కూడా. వీ కెన్ ఆల్సో డూ పొలిటికల్ ఐడియాలజికల్ డిబేట్స్ అండ్ డిస్కషన్స్ అని రీక్లెయిమ్ చేసుకుని ముందుకు వచ్చి మేము ఇది చేయాలి, ఆ డిస్కషన్స్లో ముందు ఉండాలి. లేకపోతే ఏమైతే అంటే యూనివర్సిటీ స్పేసెస్లో కూడా సేమ్ ఎక్కడైతే డామినెంట్ గ్రూప్స్ ఈ రాజకీయ పొలిటికల్ ఏరియాస్లో ఎలా అవుతున్నాయో సేమ్ మళ్ళీ యూనివర్సిటీ స్పేసెస్లో కూడా అవే సేమ్ డామినెంట్ గ్రూప్స్ మళ్ళీ పాలిటిక్స్ చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. సో నేనేమంటున్నానంటే అసర్షన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మనం బయటికి వచ్చి ఆ ఎలక్షన్లో కంటెస్ట్ చేసి మన మన ఐడియాలజీని ముందుకు ఎలా ప్రాపగేట్ చేయాలనేది, ఇంకోటి మన కమ్యూనిటీస్ మన ఐడియాలజీస్తో ఎలా బెనిఫిట్ అవ్వాలి, మన కమ్యూనిటీస్కి మన ఐడియాలజీ ఎంత రీచ్ అవుతుంది అనేది కూడా ఇంపార్టెంట్. అప్పుడు అది ఎప్పుడు చేయగలుగుతానంటే యూనివర్సిటీకి వచ్చి నువ్వు యూనివర్సిటీలో బుక్స్ చదవడం స్టార్ట్ చేసినప్పుడు యూ హ్యావ్ డిఫరెంట్ వరల్డ్ అన్నట్టు, డిఫరెంట్ కొత్త ప్రపంచమే కనబడుతుంది నీకు యూనివర్సిటీలో. అప్పుడు మళ్ళీ కమ్యూనిటీస్కి వెళ్తాం అన్నట్టు. యూనివర్సిటీలో చాలా వరకు మీ గురించి చర్చ వచ్చినప్పుడు మొదటిసారి అడ్మిషన్ నిరాకరించబడ్డది, దాని తర్వాత యూనివర్సిటీ ఎలక్షన్స్లో మీరు ప్రెసిడెంట్గా గెలిచిరని చెప్పారు. అసలు ఏంది సమస్య, మీ అడ్మిషన్ ఎందుకు క్యాన్సల్ అయింది? సో ఇది బేసికల్గా ఇంతకుముందు చెప్పినట్టు స్టేట్ యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్స్ కానీ ఈ సిస్టమ్స్ కానీ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని ఎప్పటికీ అబ్జర్వ్ చేస్తూ ఉంటాను అన్నట్టు. సో అదే భాగంలో నేను 2019లో నేను BA స్పానిష్కి వచ్చాను. పోస్ట్ అంటే 2019 తర్వాత 2020లో కోవిడ్ పాండమిక్ స్టార్ట్ అయింది. పాండమిక్లో ఏం చేశారంటే మా యూనివర్సిటీ అందరినీ బయటికి పంపించేశారు, స్టూడెంట్స్ అందరినీ. ఒక ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ని ఉంచి ఎవరైతే ఫ్లైట్స్ అవైలబిలిటీ లేని వాళ్ళని అక్కడ క్యాంపస్లో ఇచ్చారు. మిగతా అందరు ఇండియన్ స్టూడెంట్స్ని ఒకటే రోజు సర్క్యులర్ ఇచ్చి 5 రోజులలో ఖాళీ చేయమని చెప్పేశారు ఒకటేసారి. ఈ 5 రోజులల్లో ఈ యూనివర్సిటీస్ కూడా అప్పుడు కూడా పాండమిక్కి రీజన్ చెప్పి మమ్మల్ని బయటికి పంపించి ఇండైరెక్ట్గా మాకు విద్య నుంచి దూరం చేసే ప్రయత్నాలు చేశారన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు మాకు ఇంటికి వెళ్తే ఊర్లోకి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఊర్లో కరెక్ట్ స్పేస్ కూడా ఉండదు చదవాలంటే. ఒక స్పేస్ చదువుకోనికి ఒక స్పేస్ ఉండదు ఇంట్లో. ఎందుకంటే వచ్చే స్టూడెంట్స్ మోస్ట్ ఆఫ్ ద మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ యూనివర్సిటీలో కూడా దళిత్ ఆదివాసీ మైనారిటీ బహుజన్ ఇంకా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఈ సెక్షన్స్ నుంచే వచ్చి ఉంటారు యూనివర్సిటీస్లో. ఒకవేళ మాకే కనుక అన్ని పైసలు ఉండుంటే మేము ఎక్కడనో ఈ టైంకి యూఎస్ఓ లేకపోతే ప్రైవేట్ యూనివర్సిటీస్లో అక్కడ కూడా వెళ్ళిపోవచ్చు. మాకు గవర్నమెంట్ దగ్గరికి వచ్చాం కాబట్టి ఈ యూనివర్సిటీ ఆ టైంలో ఏం చేసింది, పాండమిక్ టైంలో ఈ ఫస్ట్ జనరేషన్ లెర్నర్స్, ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చే స్టూడెంట్స్ని వీళ్ళకున్న ప్రాబ్లమ్స్ని కంప్లీట్గా ఇగ్నోర్ చేసేసింది. వాళ్ళ మోస్ట్ ప్రయారిటీ ఏం చేశారంటే ఫస్ట్ ప్రయారిటీ వాళ్ళకి ఆ టైంలో యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్కి స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోవాలి. స్టూడెంట్స్ అందరూ ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లోకి వెళ్ళిన తర్వాత ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ చేశారు. ఆ ఆన్లైన్ క్లాసెస్ కూడా ఎలా అంటే నెట్వర్క్స్ ఉంటాయి అసలుకి. స్టూడెంట్స్ ఎక్కడెక్కడనో దూర ప్రాంతాల నుంచి వస్తారు, అడవులలో ఉండే వాళ్ళు ఉంటారు కొందరు. అక్కడ ఇండియా మొత్తంలో నెట్వర్క్ ఉందా అంటే కొన్ని స్పేసెస్లో ఇంకా ఎలక్ట్రిసిటీ లేని స్పేసెస్ ఉన్నాయి. ఇంకా ఊర్లలో కొన్ని ఊర్లలో ఇంకా అసలుకి ఫోన్ వాడే నాలెడ్జ్ కూడా లేని ఊర్లు ఉన్నాయి ఇంకా. సో అట్లాంటి ఊర్లు ఉన్న సిచ్యువేషన్లో ఈ సెంట్రల్ యూనివర్సిటీలో ఎక్కడైతే మొత్తం భారతదేశం నుంచి వచ్చే స్టూడెంట్స్ ఉంటారో అట్లాంటి స్టూడెంట్స్ని ఎవరిని పట్టించుకోకుండా అందరినీ ఒకటేసారి ఇంటికి పంపించేసి ఏం చేశారంటే ఏం చేశారంటే కాంప్రమైజ్ అయ్యారు అన్నట్టు. ఎలా ఎడ్యుకేషన్లో రిలాక్సేషన్స్ ఇచ్చుకుంటూ కాంప్రమైజ్ అవుతున్నాను అట్లా వచ్చారన్నట్టు. సో అప్పుడు ఏమైందంటే 2021 బిగినింగ్లో, జనవరి 21 బిగినింగ్లో నేను ఇంకో మా ఫ్రెండ్స్ వచ్చి యూనివర్సిటీ ముందు కూర్చున్నాయి అన్నట్టు. హాస్టల్స్ రీఓపెన్ చేయాలి మా కోసం అని. సో అప్పటి నుంచి ఆ యూనివర్సిటీ ఏం చేసేదంటే పోలీస్ని పంపించేది, మమ్మల్ని అరెస్ట్ చేయించేది. సో ఆ టైం నుంచి కొంచెం పొలిటికల్గా యాక్టివ్గా కనబడాను వాళ్ళకి యూనివర్సిటీకి. సో అప్పుడు ఏం చేశారంటే నెక్స్ట్ మళ్ళీ నా స్పానిష్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత నేను ఇంకో గ్రాడ్యుయేషన్ తీసుకున్నాను అన్నట్టు, బ్యాచిలర్స్ ఇన్ ఇటాలియన్ అని. అప్పుడే కొత్తగా వచ్చిన కోర్స్ అది. సో స్పానిష్ ఇటాలియన్ రెండు మోస్ట్ సిమిలర్గా ఉంటాయి. సో ఈ ఆన్లైన్లో జరిగిన కోర్స్ నాది స్పానిష్ని. దీన్ని 1 సంవత్సరం ఉండి ఇక్కడ ఇటాలియన్ చేస్తూ దీన్ని స్పానిష్ ఇంప్రూవ్ చేద్దాం అనుకున్నా. కానీ అన్ఫార్చునేట్లీ ఏమైందంటే యూనివర్సిటీలో ఒక మెన్స్ హాస్టల్ ఉంటుంది, బషీర్ మెన్స్ హాస్టల్ అని, ఇంకా 5 హాస్టల్, ఇంకా ఠాగూర్ అని ఇంకోటి, అక్క మహాదేవి, అమృత ప్రీతం, మాలక్క బచెన్న అని, ఇవి 5 హాస్టల్స్ ఉంటాయి. సో
మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ మెన్ స్టూడెంట్స్ అందరు బషీర్లో ఉంటారు. సో బషీర్లో ఆ టైంలో 2 ఫ్లోర్లు వేకెంట్ ఉన్నాయి అన్నట్టు. ఫ్లోర్లో వేకెంట్ ఉన్నప్పుడు ఒక రూమ్ కోసం అడిగితే కావాలని నిరాకరించారు. రూమ్ లేవని కాదు కానీ ఇది ఈ రూల్ ఉంది కాబట్టి నీకు ఈ రూల్ ప్రకారం ఇవ్వలేను అన్నట్టు. నేనేమంటున్నా అంటే ఒకవేళ నీకు ఏమైనా రూల్ ఉంటే స్టూడెంట్స్ని ఇంక్లూడ్ చేసుకోవాలి, కానీ ఎక్స్క్లూడ్ చేస్తున్నాయి ఈ రూల్స్. ఇలాంటి రూల్స్ తీసుకొచ్చి ఎలా అంటే నువ్వు 2వ డిగ్రీ చేస్తున్నావు కాబట్టి నీకు హాస్టల్ ఇవ్వను. సరే నువ్వు ఇవ్వకు, నీ రూల్ ప్రకారం ఇవ్వకు. ఇప్పుడు రీసోర్స్ ఉంది కదా అక్కడ, ఆ రీసోర్స్ని ఎలా యూజ్ చేయాలన్నది కూడా తెలియదా? కొన్ని టైమ్స్లో హ్యుమానిటేరియన్ బ్యాక్గ్రౌండ్స్లో ఆలోచించాలి. ఆ హ్యుమానిటేరియన్ బ్యాక్గ్రౌండ్లో ఆలోచించకుండా ఆల్వేస్ ఇతను కొంచెం యాక్టివ్ స్టూడెంట్స్ తరపున వచ్చి మళ్ళీ కొట్లాడతాడు, రీఓపెన్ హాస్టల్స్, ఆ మూమెంట్స్ అన్నీ తీసుకొచ్చి అప్పుడు రూమ్ ఇవ్వలేదు. సరే రూమ్ ఇవ్వలేదు, అది కంటిన్యూ చేసి తర్వాత ఎంఏ స్పానిష్, నేను బిఏ స్పానిష్ కదా, నేను ఎంఏ స్పానిష్ చేయాలి కదా. సో 1 ఇయర్లో అది డిస్కంటిన్యూ చేసేసి అది సిఓపి పట్టా తీసుకొని ఇప్పుడు ఎంఏ స్పానిష్కి వచ్చాను అన్నట్టు. ఎంఏ స్పానిష్కి వచ్చినప్పుడు ఎంట్రన్స్ రాశాను. ఎంట్రన్స్ రాసినప్పుడు ఈసారి అడ్మిషన్ ఇవ్వలేదు మొత్తం, ఇది షార్ట్ లిస్ట్ చేయాలి. అప్పుడు ఇంకోటి దారుణమైన సిచ్యువేషన్ ఏంటంటే అప్పుడు 20 సీట్లు ఉంటే ఒకడే స్టూడెంట్ ఎన్రోల్ అయ్యారు, ఇంకో స్టూడెంట్ నేనే దానికి. ఇంకా అసలు వేరే స్టూడెంట్స్ లేరు ఆ టైంలో. అయినా కానీ 19 సీట్లు ఖాళీ ఉన్నా కానీ అసలుకి ఇవ్వలేదు అప్పుడు కూడా అడ్మిషన్. ఎందుకంటే ఈ స్టేట్ అయినా కానీ ఈ సిస్టమ్ అయినా కానీ ఎవరైనా కానీ ఎలా ఆలోచిస్తారు అంటే స్టూడెంట్ లాగా ఆలోచించట్లేదు. స్టూడెంట్ యాక్టివిజంని కూడా ఇది వెల్కమ్ చేసేలా లేవు అన్నట్టు. ఒక స్టూడెంట్ని ఒక టెర్రరిస్ట్ లాగా చూస్తారు అన్నట్టు. ఒక టెర్రరిస్ట్ ఇంకొక నక్సలైట్ లాగా చూస్తారు, ఒక దొంగలాగా చూస్తారు, ఒక క్రిమినల్ లాగా చూస్తారు ఇవన్నిటిని ఒక స్టూడెంట్ని. ఎందుకంటే ఇప్పుడు అడ్మిషన్ కూడా ఇవ్వట్లేదు కదా కనీసం. ఎవరికి అడ్మిషన్స్ ఇవ్వరు? ఎవరిదైతే క్రిమినల్ రికార్డ్స్ ఉంటే వాళ్ళకి అడ్మిషన్స్ ఇవ్వరు. నువ్వు ఇండైరెక్ట్గా నేను అంత క్లీన్గా ఉన్నా, నా మీద ఏం లేకున్నా కానీ నాకు అడ్మిషన్ లేదంటే నువ్వు నన్ను ఒక క్రిమినల్ లాగా చూస్తున్నావు అన్నట్టు, ఇండైరెక్ట్గా ఒక దొంగలాగా చూస్తున్నావు, ఒక నక్సలైట్ లాగా చూస్తున్నావు, ఒక దేశద్రోహిలాగా చూస్తున్నావు. ఇవన్నీ మళ్ళీ అప్పటి నుంచి ఇక ఆ స్టూడెంట్ యాక్టివిజంని యాక్సెప్ట్ చేయని యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్స్ అయిపోయినాయి ఇప్పుడు అన్నట్టు. మొన్న రీసెంట్గా మన్మోహన్ సింగ్ డెత్ జరిగింది కదా. సో ఉమర్ ఖాలిద్ అతను పోస్ట్ అక్కడ రిలీజ్ చేశాడు 2005లో. ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు జేఎన్యూలో స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేసినప్పుడు సో మన్మోహన్ సింగ్ ఇంటర్వ్యూన్ అయ్యి ఆ ఇష్యూ చుట్టూ, ఆ స్టూడెంట్ యాక్టివిజంని ఇష్యూ చుట్టూ ఇది చేశాడండి. సో ఈ స్పేసెస్లో ఇప్పుడు ఏమైపోయిందంటే స్టూడెంట్ కొంచెం యాక్టివ్గా ఉన్నాడు అనుకో, ఇతన్ని ఎలా ప్రిజన్లోకి వెళ్ళేయాలి, ఎలా సప్రెస్ చేయాలనే చూస్తారు. ఎట్లా అంటే ఒక విధంగా అప్పుడప్పుడు ఏమైపోతాయంటే కేసెస్ ఫైల్ చేస్తారు స్టూడెంట్స్ మీద. మా ఇఫ్లీలో దానికి హిస్టరీ ఉందన్నట్టు కేసెస్ ఫైల్ చేయడం. లాస్ట్ ఇయర్ ఒక హరాస్మెంట్ ఇష్యూ జరిగినప్పుడు స్పర్శ అనే ఒక కమిటీ ఏర్పాటు చేయాలని 24 అవర్స్ ప్రొటెస్ట్ చేస్తే దగ్గరలో 30 మందిని కేసులు పెట్టారు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్. అంటే స్టూడెంట్స్ యాక్టివిటీస్ అండ్ స్టూడెంట్స్ని బాధలు కూడా వినకుండా డైరెక్ట్ కేసులు బుక్ చేసి కేసులు బనాయించి, ఇవన్నీ మళ్ళీ ఫ్యాబ్రికేటెడ్ కేసెస్, ఇవన్నీ జెన్యూన్ కేసెస్ కూడా కాదు, అన్నీ అల్లిన కేసులు ఇవన్నీ మళ్ళీ. సో ఈ యాక్టివిజం ఉందని చెప్పేసి 2022లో అడ్మిషన్ ఇవ్వలేదు, 21లో అసలు హాస్టల్ అకామిడేషన్ ఇవ్వట్లేదు. బట్ స్టిల్ మళ్ళీ నేను ఏం చేశానంటే అల్టిమేట్లీ నేను విద్యనే నమ్ముకున్నాను, అదే విద్య నుంచి నన్ను దూరం చేయాలనుకున్నారు ఈ సిస్టమ్ కానీ స్టేట్ అయినా కానీ మళ్ళీ అదే విద్యను నమ్ముకొని నేను మళ్ళీ అదే యూనివర్సిటీలోకి వచ్చాను. ఇప్పుడు మళ్ళీ అదే యూనివర్సిటీలో స్టూడెంట్ యూనియన్గా ప్రెసిడెంట్గా ఉన్నాను అన్నట్టు. సో విద్యను మాత్రమే నమ్ముకున్నాను నేను, కానీ ఇంకా వేరే ధనాన్ని నమ్ముకోలే, ఇంకా వేరే దాన్ని ఏం నమ్ముకోలేదు నేను. కాబట్టి ఎడ్యుకేషన్ కోసం వచ్చిన వాటిల్లో ఎడ్యుకేషన్ ద్వారానే మళ్ళీ నేను విద్య ద్వారానే నేను మళ్ళీ స్టూడెంట్ యూనియన్ ఎలక్షన్లో ఎన్నికవడం కూడా జరిగిందన్నమాట. విద్యార్థి సంఘ ఎన్నికల్లో చాలా ప్యానల్స్ ఉంటాయి యూనివర్సిటీ అన్నప్పుడు. మీకు మద్దతుగా వచ్చిన విద్యార్థి సంఘాలు ఏవి? మీరు ఎవరితో కలిసి పనిచేశారు? అక్కడ మీరు ఎదుర్కొన్న అనుభవాలు ఏంటి? మాది టీఎస్ఎఫ్ అని తెలుగు స్టూడెంట్స్ ఫారం, అది ఫెడరేషన్, తెలుగు స్టూడెంట్స్ ఫెడరేషన్. ఇట్స్ కమ్యూనిటీ, మాది కమ్యూనిటీ బేస్డ్ అన్నట్టు. ఇందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నుంచి వచ్చిన తెలుగు స్టూడెంట్స్ అందరం మాది ఇందులో పార్ట్ అన్నట్టు. సో ఇంకోటి మాకు మద్దతుగా వచ్చింది ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్, ఎంఎస్ఎఫ్ అని. సో మేమిద్దరం అలయన్స్లో అయ్యి ముందుకు వచ్చాం అన్నట్టు. ఒక ప్యానెల్ లాగా వెళ్ళిపోయి డెమోక్రటిక్ ఫ్రంట్ లాగా వచ్చి ముందుకు వచ్చాం అన్నట్టు. సో ఈ టీఎస్ఎఫ్ను ఎంఎస్ఎఫ్ ఎందుకు అలయన్స్లో వచ్చిందంటే ఐడియాలజికల్గా కూడా ఇందులో
దళిత్ ఆదివాసీ మైనారిటీస్ ఉంటారన్నట్టు. మోస్ట్ ఆఫ్ ది తెలుగు స్టేట్స్ నుంచి వచ్చే స్టూడెంట్స్ అందరూ కూడా మళ్ళీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి వస్తారు. దళిత్ ఆదివాసీ మైనారిటీ ఇంకా ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ నుంచే వస్తారన్నట్టు. సో ఈ ఐడియాలజికల్గా కూడా ఒక అలయన్స్ లాగా ఉంటుందని ఒక ఫ్రంట్ లాగా ఏర్పడ్డాం అన్నట్టు, డెమోక్రటిక్ ఫ్రంట్ లాగా. ఇప్పుడు ఎందుకంటే ఎంఎస్ఎఫ్ ఫ్రమ్ ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్, ఇంకోటి టీఎస్ఎఫ్ తెలుగు స్టూడెంట్స్ ఇది. సో ఇందులో తెలుగు స్టూడెంట్స్ ఫెడరేషన్లో దళిత్ ఆదివాసీస్ బహుజన్స్ అందరూ ఉంటారు అన్నట్టు, తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాలకు. ఇందులో ముస్లిం స్టూడెంట్స్ ఫెడరేషన్లో మళ్ళీ కేరళ ముస్లిమ్స్ కానీ ముస్లిమ్స్ ఉంటారు. ఇందులో కూడా విత్ ఇన్ ద ముస్లిమ్స్లో ఇంకా మార్జినలైజ్డ్ ముస్లిమ్స్ కూడా ఉంటారు అన్నట్టు. ఈ రెండు మేము డెమోక్రటిక్ ఫ్రంట్ లాగా వచ్చామన్నట్టు. సో మాకు మద్దతుగా ఇంకా వేరే స్టూడెంట్ కలెక్టివ్స్, క్లబ్స్ ఇట్లా వాళ్ళు కూడా మద్దతుగా ఉండే, కొంతమంది స్టూడెంట్ క్లబ్స్ వాళ్ళు మద్దతుగా ఉండే, ఇంకా వేరే ఆర్గనైజేషన్స్ కూడా సపోర్ట్లో కూడా ఉండే. సో అందరినీ కలిపి యాంటీ ఫాసిస్ట్ ఫోర్సెస్ లాగా ఏర్పడాలని, ఏ యూనివర్సిటీలో ఏ ఆర్గనైజేషన్ ఉన్నా కానీ అల్టిమేట్ థింగ్ ఏంటంటే ఫాసిస్టులకు స్పేస్ ఇవ్వద్దు అనేదే ఇదన్నట్టు. ఎందుకంటే ఇప్పుడు దేశంలో చూస్తున్నాం మనం ఏమవుతుందో, ఒక స్పేస్ కూడా లేకుండా, డిసెంట్కి ఒక స్పేస్ కూడా లేకుండా తయారవుతుంది అన్నట్టు. మాట్లాడదామంటే ఒక స్పేస్ కనబడట్లేదు. అంటే ఎన్నికలలో మీరు హామీలు ఇచ్చేటప్పుడు ఏ ఎన్నికలకైనా కొన్ని హామీలు ఇస్తారు, మేనిఫెస్టో ఉంటుంది. మీరు వెళ్ళడమే ముస్లింలతో కలిసి వెళ్ళారు. ఇప్పుడున్న యూనివర్సిటీలలో ఎక్కువగా హేట్ రేట్ ఉంటుంది. అట్లాంటి పరిస్థితులలో మీరు ముస్లింలతో కలిసి ఎందుకు వెళ్ళాలని అనుకున్నారు? ఐడియాలజికల్గా దళిత్ ఆదివాసీ మైనారిటీ ముస్లిం ఐడియాలజికల్ ఒక అలయన్స్ లాగా ఉండాలని. ఎందుకంటే ఈ దేశంలో మోస్ట్ మార్జినలైజ్ అంటే వీళ్ళే. ఇది ఒకవేళ ఆదివాసీ ఒకవేళ ముస్లింకి దేశభక్తి ఉందంటే ఆ దేశభక్తిని క్వశ్చన్ చేసేవాళ్ళు వీళ్ళు అన్నట్టు. అట్లాంటి స్పేసెస్లో అట్లాంటి రోజులలో బతుకుతున్నాం. ఒకవేళ ముస్లింని జనగణ అది వందే మాత్రం మాడినా కానీ క్వశ్చన్ చేసే రోజులు ఉన్నాయి అన్నట్టు మనకు. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ హింసకు కానీ విపక్షకు కానీ గురవుతున్న కమ్యూనిటీస్ ఏవంటే ఈ మూడే మళ్ళీ దళిత్ ఆదివాసీస్ అండ్ మైనారిటీస్ అన్నట్టు. సో ఈ ముగ్గురం కలిసి ఎందుకైతే విపక్షకు గురవుతున్న కమ్యూనిటీస్, అప్రెస్డ్ కమ్యూనిటీస్, సప్రెస్డ్ కమ్యూనిటీస్ ఏకమయ్యి ఈ ఫాసిస్ట్ ఫోర్సెస్ని మనం ఇచ్చారు. మీ మేనిఫెస్టో ఏం పెట్టుకున్నారు అసలు ఎన్నికల్లో? మేనిఫెస్టో ఏం పెట్టుకున్నానంటే మార్జినలైజ్డ్ వాయిసెస్ అడ్మినిస్ట్రేషన్ వరకు ఎలా రీచ్ అవ్వాలంటే మనము రిప్రజెంటేషన్ ఆల్వేస్ ఇంపార్టెంట్ ఎక్కడైనా కానీ. మనల్ని ఎవరు రిప్రజెంట్ చేస్తారు అనేది ఇంపార్టెంట్. ఎప్పటికీ మనకు వేరే వాళ్ళు ఎందుకు రిప్రజెంట్ చేయాలి, మనం ఎందుకు మన ఇష్యూస్ని రిప్రజెంట్ చేయలేమని ఒకటి. సో మేనిఫెస్టోలో థింగ్స్ వచ్చేసరికి విమెన్ ఇష్యూస్ మీద, క్వియర్ కమ్యూనిటీస్, క్వియర్ కలెక్టివ్స్ వాళ్ళ ఇష్యూస్ మీద, హరాస్మెంట్ థింగ్స్ మీద, జనరల్ స్టూడెంట్ ఇష్యూస్ మీద, ఈ లైబ్రరీస్ 24/7 వర్కింగ్కి, యూనివర్సిటీలో ఉండే కంప్యూటర్ ల్యాబ్స్ కానీ, యూనివర్సిటీ స్పేసెస్ని ఎలా ఇంక్లూసివ్ చేయాలని. ఏమవుతుందంటే ఈ యూనివర్సిటీ ప్లేసెస్ ఎక్స్క్లూజివ్గా కనబడుతున్నాయి అన్నట్టు. ఇప్పుడు యూనివర్సిటీస్లోకి ఎవరిని రానియకుండా, బయట వాళ్ళు అయితే అసలుకే రానియకుండా బయట నుంచి బయటకే పంపించి అట్లాంటి స్పేసెస్ కాకుండా యూనివర్సిటీ is a space where it discuss about entire universe and I feel like it should be accessible for the entire universe. కొందరికే యాక్సెసిబుల్ చేసి కొందరికి నువ్వు నావని కాదని చెప్పి. ఎందుకంటే యూనివర్సిటీలో నాలెడ్జ్ షేర్ చేస్తారు అన్నట్టు, జ్ఞానము పక్క వాళ్ళకి షేర్ చేస్తారు, నాలెడ్జ్ ప్రొడ్యూస్ చేస్తారు. ఈ నాలెడ్జ్ షేర్ చేసి నాలెడ్జ్ ప్రొడ్యూస్ చేసే స్పేసెస్లో నువ్వు నాలెడ్జ్ కోసం ఎవరు అంటే ఈ స్టూడెంట్స్ ఉంటారు చూడండి, ఆ స్టూడెంట్స్ నాలెడ్జ్ కోసం సర్చ్ చేసే స్పేసెస్కి నువ్వు రానియకపోతే మన ఈ యూనివర్సిటీస్ ఎందుకు ఇంకా ఈ దేశంలో? ఈ యూనివర్సిటీస్లోనే కదా నాలెడ్జ్ షేరింగ్, నాలెడ్జ్ ప్రొడ్యూస్ చేసేది. ఈ రెండింటిని ఓన్లీ మన యూనివర్సిటీలో చదివే స్టూడెంట్స్కి అని అంటే యూనివర్సిటీ అడ్మిషన్ రాక ఎంతోమంది స్టూడెంట్స్ ఆగిపోతారు కదా. సో వాళ్ళకి అట్లీస్ట్ ఒక యాక్సెసిబిలిటీ అని ఉండాలని, ఈ స్పేసెస్ని ఇంక్లూసివ్గా ఉండాలని ఒకటి ఇది అన్నట్టు. ఎందుకంటే మా యూనివర్సిటీలోనే మా డిగ్రీ అయిపోగానే మా అల్యూమ్నైని రానియర్ లోపలికి, ఇంకా బయట వాళ్ళని ఇంకా అసలుకే రానివ్వట్లేదు. అల్యూమ్నైనే రానియకుండా చేసే స్పేసెస్లో ఉన్నాం అన్నట్టు ఇక్కడ. సో యూనివర్సిటీని ఇంక్లూజివ్గా చేసి, ఇంకోటి యూనివర్సిటీ అడ్మిషన్స్ టైమ్స్లో కూడా మోస్ట్ మార్జినలైజ్డ్ స్టూడెంట్స్ ఎక్కడైతే అసలు యూనివర్సిటీ గురించి తెలియకుండా ఉండే స్పేసెస్ కూడా రీచ్ అయ్యి యూనివర్సిటీ గురించి చెప్పి
యూనివర్సిటీస్ లోపలికి తీసుకురావాలన్నట్టు వీళ్ళందరినీ. యూనివర్సిటీ యాజ్ ఎ బోనఫైడ్ స్టూడెంట్గా తీసుకొచ్చి యూనివర్సిటీ ఎడ్యుకేషన్ యాక్సెసిబుల్లో ఉండాలని, యూనివర్సిటీలో యూనివర్సిటీలో ఉండే బెనిఫిట్స్ స్టూడెంట్స్కి అవైలబుల్గా ఉండాలి. ఎందుకంటే ఈ రోజులలో ఏమైందంటే ప్రివిలేజ్ సెక్షన్స్కే ఎడ్యుకేషన్ లాగా కనబడుతుంది అన్నట్టు. ఎవరైతే సిటీస్ దగ్గరలో ఉండి సిటీస్లలో ఉండే వాళ్ళకే ఈ విద్య అనేది అనిపిస్తుంది. కాబట్టి ఏమంటానంటే మోస్ట్ మార్జినలైజ్డ్ అన్రీచ్డ్ స్పేసెస్కి వెళ్ళాలన్నట్టు. వి షుడ్ రీచ్ ద అన్రీచ్డ్ స్పేసెస్ అండ్ ఫ్రమ్ దేర్ we should make people who are surviving, who are living in those unreached spaces should be get into this university spaces and get into this city urban spaces where they can also survive in these spaces, because it's not only the point of where students should be benefit from this university, it's also sometimes it's also for other citizens who are in this university, because it runs on tax, not on our fees, it runs on taxes as well. So most of the citizens are paying the taxes, so it should be accessible for everyone in one or the other way when it comes. But there is also issue of safety as well, so we should look into that issue as well. ప్రస్తుతం మనం దేశంలో పరిస్థితులను చూస్తుంటే భారతదేశ రాజకీయాలను ఒకప్పుడు విద్యార్థులు శాసించేవాళ్ళు. అట్లాంటిది గత 10 సంవత్సరాలుగా విద్యార్థులు ప్రశ్నించే గొంతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొని వెళ్ళి అక్రమంగా జైల్లో బంధిస్తున్న సందర్భాల్ని మనం చూసాం. జేఎన్యూలో కన్నయ్య కావచ్చు, ఉమర్ ఖలీద్ కావచ్చు, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ లాంటి ప్రపంచ ప్రఖ్యాత విశ్వవిద్యాలయాల్లో కూడా విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్న సందర్భాలు అనేకం జరుగుతున్నాయి. అసలు దీనికి కారణాలు ఏమనుకుంటున్నారు ఒక యూనివర్సిటీ విద్యార్థిగా మీరు? ఇంతకుముందు చెప్పినట్టు ఎప్పుడైతే ఈ రాజకీయ పార్టీల ఇన్ఫ్లో ఎప్పుడైతే యూనివర్సిటీస్లోకి స్టార్ట్ అయిందో అప్పటి నుంచి స్టేట్ కూడా చాలా స్టూడెంట్ యాక్టివిజంని ఇది చేయట్లేదు అన్నట్టు. స్టూడెంట్ యాక్టివిజంని ఏం చేస్తారంటే ఎలా సప్రెస్ చేయాలని చూస్తారు అన్నట్టు. తెలంగాణ మూమెంట్ చూసాం మనం, అది మోస్ట్లీ వితౌట్ స్టూడెంట్స్ అది ఇమాజిన్ కూడా చేయలేము అన్నట్టు మనం. తెలంగాణ మూమెంట్ని వితౌట్ స్టూడెంట్స్ ఒకవేళ అది కాకపోదు కూడా అంత. హానరబుల్ ముందు మాజీ సీఎం అక్కడ మెదక్లో ఉన్నప్పుడు అది నిమ్మరసం అదంతా ఇష్యూ తర్వాత దాన్ని తర్వాత మళ్ళీ కదా స్టూడెంట్సే కదా దాన్ని ఇది ఫార్వర్డ్ తీసుకెళ్ళింది, కంటిన్యూ చేసుకెళ్ళింది. సో వితౌట్ స్టూడెంట్స్ అది అసలుకి మూమెంట్స్ అయినా కానీ స్టేట్లో ఏదున్నా కానీ వితౌట్ స్టూడెంట్స్ అయితే అది సాధ్యం కాని పని. కాకపోతే ఇప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్ యాక్టివిజం బయటికి రాగానే ఈ స్టూడెంట్ని ఎలా సప్రెస్ చేయాలనే చూస్తారు. అడ్మినిస్ట్రేషన్ అయినా కానీ స్టేట్ అయినా కానీ అందరు కానీ. ఇంకా ఇందులో మార్జినలైజ్ స్టూడెంట్స్ వస్తే ఇంకా ఘోరం అసలు కాదు, అది తట్టుకోలేరు కూడా అసలు కాదు. ఇతను ఎట్లా వచ్చి అడుగుతాడని. సో ఇప్పుడు ఏమైపోతుందంటే రాజకీయ ఫోర్సెస్ ఈ రాజకీయ థింగ్స్ యూనివర్సిటీలోకి వచ్చినప్పుడు ఒకప్పుడు స్టూడెంట్ ఇష్యూ అనేది స్టూడెంట్ యునైటెడ్గా ఉండే అన్నట్టు, జాయింట్ స్టూడెంట్స్ ఉండే అన్నట్టు అంతా. వెదర్ ఇట్ ఇస్ రైట్ లెఫ్ట్ అన్ని ఆర్గనైజేషన్ ఉన్నప్పుడు ఒక ఇష్యూ ఉన్నప్పుడు అందరు కలిసి వచ్చి పోరాటం చేసేది. ఇప్పుడు ఇప్పుడు యూనివర్సిటీలలో ఏమైపోయిందంటే క్లియర్ కట్ డివిజన్ అయిపోయింది అన్నట్టు అంతా. నాది అది రాజకీయం, నాది ఇది రాజకీయం, నేను ఇట్లా దీంతోనే ఉంటాను. అందుకే నాకు తెలిసినంత వరకు ఎప్పుడైతే ఈ స్టూడెంట్స్ యునైట్ అవ్వరో, కనీసం స్టూడెంట్ ప్రాబ్లమ్స్ మీద యునైట్ అవ్వకపోతే నాకు తెలిసి మనం ఆ స్టూడెంట్ మూమెంట్ని చిన్న మర్చిపోవాల్సిన పని వచ్చేస్తుంది అన్నట్టు. అట్లీస్ట్ సరే మన రాజకీయ ఐడియాలజికల్ డిఫరెన్సెస్ ఉన్నా కానీ ఇష్యూస్ సేమే కదా. వీఆర్ ఆల్ యునైటెడ్ విత్ ప్రాబ్లమ్స్ బట్ డివైడెడ్ విత్ అవర్ పొలిటికల్ ఐడియాలజీస్. When we are united with all our problems, we should fight at least united with for the solutions of those problems. కానీ అది ఆ ప్రాబ్లంలో కూడా నా ఐడియాలజికల్ థింగ్స్ పట్టుకొస్తున్నామంటే అప్పుడు ఈ స్టూడెంట్స్ కూడా యూనైట్ అవ్వలేకపోతున్నాం అన్నట్టు. ఏ స్టూడెంట్ అయినా కానీ రైట్ అయినా కానీ లెఫ్ట్ అయినా కానీ అది కష్టం ఇక. సో ఇప్పుడు ఉన్న రోహిత్ వేముల చూసామనుకో, రోహిత్ వేముల యాక్టివ్గా ఉన్నప్పుడు రోహిత్ వేముల ఇష్యూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చూసాం. జేఎన్యూలో కూడా సేమ్. నిన్న 2 days బ్యాక్ మౌలానా ఆజాద్ నేషనల్ ఉర్దూ యూనివర్సిటీలో స్టూడెంట్స్ మీద కేసెస్ పెట్టడము. స్టూడెంట్స్ ఏం అడుగుతారు, అది మౌలానా ఆజాద్ యూనివర్సిటీలో మంచి ఫుడ్ పెట్టమని అడుగుతారు అంతే. దానికి కూడా నువ్వు కేసెస్తో పెట్టేస్తున్నావు అంటే ఎంత ఇది వచ్చేసిందంటే స్టూడెంట్ని అసలు యాక్టివిజంని సపోర్టే చేయొద్దని అంటే స్పేసెస్ తీసుకొచ్చేసినాం అన్నట్టు. అది ఏ తెలంగాణలో ఏ మూమెంట్ ఏ విద్యార్థులు చేయబట్టయితే ఈ తెలంగాణ వచ్చిందో అదే తెలంగాణలో ఉన్న సెంట్రల్ యూనివర్సిటీస్లో స్టూడెంట్ యాక్టివిజమే లేకుండా చేస్తున్న పరిస్థితులు అన్నట్టు ఈరోజు. మళ్ళీ మౌలానా ఆజాద్ సెంట్రల్ యూనివర్సిటీ, కాకపోతే అది ఎక్కడుంది? తెలంగాణలో ఉంది.
బుక్ కేసు బుక్ చేసిన పోలీసులు ఎవరు? తెలంగాణ పోలీసులే కదా. ఆ నోటీసులు సర్వ్ చేసిన పోలీసులు కూడా తెలంగాణ పోలీసులు. ఈ తెలంగాణ ఫార్మేషనే స్టూడెంట్స్ ద్వారా వచ్చిన వాళ్ళ స్ట్రగుల్స్ ద్వారా వచ్చిందని, వాళ్ళ స్ట్రగుల్స్ ద్వారా ఫామ్ అయిన స్టేట్ అని కంప్లీట్గా ఈ రాజకీయ పార్టీలు మర్చిపోయినాయి, రాజకీయ నాయకులు కూడా మర్చిపోయారు. ఇప్పుడు చూస్తే ఎంతమంది అంటే తెలంగాణ మూమెంట్లో ఎంతమంది స్టూడెంట్స్ ఫైట్ చేశారు. మెజారిటీ ఆఫ్ ద పోర్షన్ అంతా స్టూడెంట్స్దే ఉన్నా, కానీ ఎంతమంది ఎమ్మెల్యేలు అయ్యారు స్టూడెంట్స్ నుంచి? వెరీ హార్డ్లీ, ఫింగర్స్ మీద లెక్క పెట్టచ్చు అన్నట్టు. రాజకీయ పార్టీలు స్టూడెంట్స్ని యూజ్ చేసుకుంటున్నాయి, మమ్మల్ని యూజ్ చేసుకుంటున్నాయి అందరినీ. ఏ రాజకీయ పార్టీ అని చెప్పట్లేదు, ప్రతి రాజకీయ పార్టీ కావచ్చు, కొన్ని రాజకీయ పార్టీలు అయినా కావచ్చు, కానీ మమ్మల్ని యూజ్ చేసుకుంటున్నాయి అన్నట్టు. ఎవరు మేము అని అంటే స్టూడెంట్స్ ఎవరు? రైట్ లెఫ్ట్ ఏ వింగ్ అయినా కానీ యాజ్ ఎ స్టూడెంట్ మమ్మల్ని యూజ్ చేసుకొని వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత, వాళ్ళ మీదకి వెళ్ళిపోయిన తర్వాత మమ్మల్ని ఇగ్నోర్ చేస్తున్నాయి. కనీసం అట్లీస్ట్ సరే మమ్మల్ని మా పొలిటికల్ బెనిఫిట్స్ కాకుండా మాకు సరే నాయకులు చేయకూడదు, కనీసం మా ప్రాబ్లమ్స్ అన్నా సాల్వ్ చేయరు. ఇప్పుడు యూనివర్సిటీలలో విద్యార్థులకు ఉండే సమస్యలన్నా సాల్వ్ చేయరంటే అది లేదు. ఇటు విద్యార్థుల నుంచి నాయకులు చేద్దామంటే అది కూడా లేదు. ఎక్కడ స్టేట్ ఆర్డర్ చేస్తుంది అడ్మినిస్ట్రేషన్స్కి, ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళని ఎలా సప్రెస్ చేయాలో అది చేసినప్పుడు యూనివర్సిటీ అడ్మినిస్ట్రేషన్ వెరీ యాక్టివ్గా వీళ్ళని లోపల రానియకపోవడం కానీ, వీళ్ళకి సస్పెన్షన్స్ ఇవ్వడం, అవి సస్పెండ్ చేయడం కానీ ఇట్లాంటివి చేస్తూ ఉన్నాయి అన్నట్టు. రాజకీయాలు స్టూడెంట్స్తోనే ఎన్నో మూమెంట్స్ సాధ్యమైనప్పుడు ఐ థింక్ మళ్ళీ అదే సేమ్ స్టూడెంట్స్ మళ్ళీ అందరూ ఏకమై డిస్పైట్ ఆఫ్ దేర్ పొలిటికల్ ఐడియాలజీస్ అందరం ఏకమై మన బెనిఫిట్స్ కోసం మనం కొట్లాడాల్సిన రోజు ఆల్రెడీ వచ్చేసింది, దాటిపోయింది కూడా. మనం చాలా లేట్గా ఉన్నాం, ఇంకా ఆ రోజు వచ్చిందని రియలైజ్ అవ్వలేకపోతున్నాం. ఇంకా విద్యార్థి సంఘాల నేతల్ని బంధించి రాజకీయాలు చేస్తుంటాయి. అసలు హక్కుల కోసం ప్రశ్నించే ప్రతి ఒక్క విద్యార్థి మీద దాదాపు ఇప్పుడు మనం చూస్తున్న సందర్భాల్లో ప్రతి విద్యార్థి నాయకుల మీద కేసులు ఉన్నాయి. మరి ఇట్లాంటి సందర్భంలో ఇంతకుముందు ఉన్న చైతన్యం విద్యార్థులకు ఎందుకు లేకుండా పోతుంది? విద్యార్థులు కూడా, స్టూడెంట్స్ కూడా ఒకటి గమనించాల్సింది ఏంటంటే, విద్యార్థి నాయకుడి మీద ఒక కేసు బుక్ అయిందంటే అది ఎంటైర్ స్టూడెంట్ కమ్యూనిటీ మీద బుక్ అయినట్టే లెక్క. ఒక విద్యార్థి ఒక స్టూడెంట్ మీద లాఠీ దెబ్బ పడిందంటే అది ఎంటైర్ స్టూడెంట్ మీద లాఠీ దెబ్బ పడినట్టే. ఒక విద్యార్థిని పోలీసులు గుంజుకుపోయారంటే అది మొత్తం స్టూడెంట్స్ని గుంజుకుపోయినట్టు. మనం కలవలేకపోతున్నాం అన్నట్టు అంతే. అతను ఆ ఐడియాలజికల్ నాయకుడు, అతను ఈ ఐడియాలజికల్ నాయకుడు అని చెప్పేసి ఇక్కడనే డివిజన్ అయిపోతున్నాం మనం. ఇంకా స్టేట్కి ఇంకా మనం చీలికబడినప్పుడు ఇంకా ఈజీ వాళ్ళకు. ఎట్లా అంటే ఒక చీపురు పుల్లతోని చెత్త నూడలేమన్నట్టు, చీపురు కట్ట అయితేనే చెత్త నూడగలుగుతాం అన్నట్టు, స్టేట్ కూడా అది ఒక్కొక్క చీపురు పుల్లని చేస్తూ ఉంటాయి అన్నట్టు. ఎందుకంటే వాళ్ళకి ఈజీ అవుతుంది, వాళ్ళకి ఈజీ అవుతుంది. సో అట్లా ఆ చైతన్యం ఎందుకు లేకపోయిందంటే ఐడియాలజికల్గా డిస్కషన్స్ జరగట్లేదు యూనివర్సిటీస్లో, డిబేట్స్ కూడా జరగట్లేదు. ఇంకా ఎవరైతే ప్రొఫెసర్స్ కానీ యాక్టివిస్ట్ కానీ బయట నుంచి ఉండే ప్రొఫెసర్స్ని యూనివర్సిటీ స్పేసెస్లోకి రానివ్వట్లేదు, లీడర్స్ని రానివ్వట్లేదు, పొలిటికల్ లీడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని కూడా రానివ్వట్లేదు. షేర్ దేర్ వాళ్ళ ఐడియాస్ షేర్ చేయడానికి కూడా ఒక స్పేస్ లేనప్పుడు ఒక చైతన్యం అనేది కూడా రాదన్నమాట. ఇంకోటి ప్రాబ్లం డయాగ్నోస్ చేయడం కూడా ఇది పెద్ద సమస్యలాగా అయిపోయింది. ఇప్పుడు కాంప్రమైజ్ ప్రాబ్లమ్స్ని కూడా నార్మలైజ్ చేసేసారు అన్నట్టు. ఎట్లా అంటే స్కాలర్షిప్ రావట్లేదు, స్కాలర్షిప్ ఇష్యూ ఉందని అంటే అందరికి వస్తలేదు కదా అని, సో నార్మల్ అయిపోయింది. ఇక్కడ ఎవరికి రావట్లేదు కాబట్టి అంటే ప్రాబ్లమ్స్ని నార్మలైజ్ చేసి చిన్న చిన్నగా ఏమైందంటే ఇది ఎక్కడ తీసుకొస్తారంటే చదువు అవసరమా అనే కాడికి తీసుకొస్తారు ఇక అన్నట్టు. ఇప్పుడు రాజకీయంగా చైతన్యం లేము, నెక్స్ట్ చదువుకోవడానికి కూడా చైతన్యంగా ఉండాలి అన్నట్టు. సేమ్ మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం, మళ్ళీ విలేజ్కి వెళ్ళిపోయి మళ్ళీ సేమ్ మన రూరల్లో కాస్ట్ ఆక్యుపేషన్స్ ఉండేది కూడా అవే చేసుకునేటట్టు తీసుకొస్తారు. ఎందుకంటే స్టేట్ సఫర్ చేయాలి, స్టూడెంట్స్ని ఇబ్బంది పెట్టాలి. ఇబ్బంది పెట్టినప్పుడు ఏం చేస్తారంటే స్టూడెంట్ ఏం చేస్తారంటే ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఊర్లో ఉండే పనులు చేసుకోవాలన్నట్టు. ఇప్పుడు ఒకవేళ మా పేరెంట్స్ గౌడ్ కమ్యూనిటీ నుంచి ఉంటే తాళ్ళు ఎక్కడం, మళ్ళీ మా గొల్లోళ్ళం అయితే గొర్రెలు గాయాలి, మంగళోళ్ళం అయితే కటింగ్ చేయాలి, మాది వాళ్ళం అయితే డప్పులు కొట్టి ఊర్లో ఉండే థింగ్స్ చేయాలి, ఎరుకలోళ్ళం అయితే పందులను గాయాలి. సేమ్ మళ్ళీ ఫార్మర్స్ అయితే మళ్ళీ అదే వ్యవసాయం చేయాలి, చాకులలో అయితే ఈ బట్టలు ఉతికాయి. ఈ ఆక్యుపేషన్స్లో పెట్టేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి అన్నట్టు. మళ్ళీ ఈ కమ్యూనిటీస్
ఎడ్యుకేషన్ కోసం వచ్చి ఎడ్యుకేషన్ ద్వారా ఉండే నేర్చుకొని స్టేట్ని కానీ అందరినీ క్వశ్చన్ చేస్తున్నప్పుడు స్టేట్ భరించలేకపోతుంది. స్టేట్ ఎందుకు భరించలేకపోతుందంటే స్టేట్ని రూల్ చేసేది అంతా డామినెంట్ గ్రూప్స్ ఏం చేస్తున్నాయంటే ఈ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్, ఎవరైతే ఎస్సీ బీసీ మైనారిటీ కమ్యూనిటీస్ నుంచి వచ్చిన స్టూడెంట్స్ క్వశ్చన్ చేస్తున్నప్పుడు స్టేట్ దాన్ని తట్టుకోలేకపోతుంది. అప్పుడు ఏం చేయాలి, మళ్ళీ ఈ పిల్లల్ని గో బ్యాక్ మళ్ళీ ఇంటికి పంపించినాం అనుకో, వాళ్ళు అక్కడనే సెట్ అయ్యేది. అప్పుడు నేను ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత నా అప్పుడు ఏముంటాయంటే నాకు గొర్రెలు ఇస్తారా, నా కటింగ్ షాప్కి కరెంట్ తక్కువ చేస్తారా, ఇట్లా చేస్తా. అంటే నేను ఈ ఆక్యుపేషన్స్ని తక్కువ పరచలేదు, కించపరట్లేదు. కాకపోతే ఈ ఆక్యుపేషన్స్లో మనకు స్టూడెంట్స్ని కూడా అందులో ఉంచాలనే ఒక కుట్ర జరుగుతుంది అన్నట్టు. సో చైతన్యం కూడా ప్రాబ్లమ్స్తోని అందరం ఒక దగ్గరకు వచ్చి ప్రాబ్లమ్స్ మీదనే యునైట్ అయ్యి కొట్లాడితే కానీ చైతన్యం చేయగలుగుతాం. కానీ మనం యునైట్ కాకుండా సేమ్ అదే పొలిటికల్ ఐడియాలజికల్ డిఫరెన్సెస్లో ఉన్నాం అనుకో కష్టం. ఇప్పుడు తెలంగాణ మూమెంట్ టైంలో అన్ని స్టూడెంట్స్ ఆర్గనైజేషన్స్ వచ్చాయి కదా. సో అట్లాంటి సిచ్యువేషన్ కూడా ఒకటి, అంటే కాస్ కూడా ఒకటి దొరకాలి. కాస్ అంత స్టేట్ ఫార్మేషనే కాదు, మన బేసిక్ థింగ్స్ కూడా అది పెద్ద కాస్ లాగానే చూడాలి. ఎందుకంటే ఇప్పుడు మనం వచ్చే పరిస్థితులు మనకు అన్నీ సపోర్ట్ చేయాలి. అర్బన్ స్పేసెస్లో ఈ సిటీలలో బతకడం ఒకటి ఫినాన్షియల్ కూడా ఒక పెద్ద బర్డెనే మనకు. ఫినాన్షియల్ బర్డెన్స్ అంటే మళ్ళీ ఆ పాతే డిఫికల్ట్ ఇక్కడికి వచ్చిన తర్వాత. సో ఇంకా కల్చరల్ లింగ్విస్టిక్ బ్యారియర్స్ కూడా ఇక్కడికి వచ్చిన తర్వాత కనబడతాయి అన్నట్టు. సో ఇవన్నీ ప్రాబ్లమ్స్ మనందరికి ఉంటాయి కాబట్టి మనం డిస్పైట్ ఆఫ్ అవర్ ఐడియాలజీస్ వి షుడ్ యునైట్ ఫర్ సమ్ కాసెస్. అప్పుడే మనం చైతన్యం చేయగలుగుతాం. కానీ ఇప్పుడు కల్చర్ మీద వెళ్తున్నాం అన్నట్టు. బతుకమ్మ పండుగకి అందరు వెళ్తున్నాం కదా, బతుకమ్మ అందరం చేస్తున్నాం కదా. ఫంక్షన్కి యునైట్ అయినప్పుడు ఒక ప్రాబ్లం మీద ఎందుకు యునైట్ కాలేము మనం అందరం కలిసి? విద్యా వ్యవస్థలో ఇంతకుముందు ఉన్న చైతన్యం లోపించడానికి రాజకీయ నాయకులు కూడా ఒక కారణం. వాళ్ళు ఏ రకంగా కారణం అవుతున్నారు అసలు? ఇప్పుడు స్టూడెంట్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి మధ్యలో, స్టూడెంట్స్కి మధ్యలో ఏమైనా కొట్లాట వచ్చినా కానీ, ఐడియాలజికల్ డిబేట్స్ వచ్చినా కానీ. సో ఇప్పుడు స్టూడెంట్స్ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఏమవుతుందంటే స్టూడెంట్ ప్రొక్టరియల్ యూనివర్సిటీస్లో అయితే ప్రొక్టరియల్ బోర్డుకి వెళ్తారు, అక్కడ వేరే కాలేజీలో అయితే డిసిప్లినరీ యాక్షన్స్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి రీచ్ అవుట్ అవుతారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ ప్రాసెస్ బంద్ అయిపోయింది యూనివర్సిటీస్లో. బయటికి వచ్చేస్తారు, పోలీసుల కేసెస్ దగ్గరికి వచ్చేస్తారు. పోలీస్ స్టేషన్లకు వచ్చినప్పుడు ఈ పొలిటికల్ ఉంటారు కదా, పొలిటికల్ లీడర్స్ అయినా కానీ వాళ్ళు ఈ కేసుని టేకప్ చేసి పోలీస్ స్టేషన్లో కేసెస్ పెట్టియడము. సో కేసు పెట్టించిన తర్వాత పిల్లల్ని కోర్టుల చుట్టూ తిప్పుడు, స్టూడెంట్స్ ఇబ్బంది పడు, తర్వాత కోర్టులకు వెళ్ళి ఫినాన్షియల్గా ఇబ్బంది పడడము. మళ్ళీ ఫినాన్షియల్ ఒకటే కాదు, అకాడమిక్ కూడా చాలా ఇబ్బంది పడిపోద్ది అన్నట్టు అప్పుడు. అంటే ఆ విధంగా ఎందుకు చేయాలనుకుంటారు అసలు? వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్స్ ఇవన్నీ. సో వాళ్ళు ఇప్పుడు ఒకసారి ఒక కేసులు ఇరికిచ్చామనుకో, ఒకసారి ఒక కేసు పెట్టి మీకు హెల్ప్ చేశామనుకో, నెక్స్ట్ నాకు అతను ఇప్పుడు ఒక లీడరే నాకు ఒక అబ్బాయి మీద కేసు పెట్టి నీకు హెల్ప్ చేశాడు అనుకో, నేను అతని దగ్గరికి ఎప్పటికి వెళ్తూనే ఉంటా, అన్న ఇతను ఏమో అంటాడన్న, ఇక నేను కేసు పెట్టాను. సో వాళ్ళ పొలిటికల్ బెనిఫిట్స్ కోసం స్టూడెంట్స్ని యూజ్ చేసుకుంటారు. స్టూడెంట్స్ అప్పుడు ఏం చేస్తారంటే ఒకసారి పెట్టించిన తర్వాత కేసులో పడిపోయిన తర్వాత మళ్ళీ కొట్లాట జరిగిందనుకో, రెండు వర్గాల కొట్లాట జరుగుతుంది. ఇరువైపులా ఇద్దరి మీద కేసెస్ పెట్టిన తర్వాత వన్స్ ఇప్పుడు ఇద్దరి మీద కేసెస్ అయిపోయిన తర్వాత ఇప్పుడు నాకు ఒకవేళ నేను ఒక గ్రూప్తో వర్క్ చేస్తున్నప్పుడు ఆ గ్రూప్లో కేసు అయిపోయినప్పుడు నాకు ఇక తర్వాత ఇంకో స్పేస్ లేదు ఇంకో దగ్గరికి వెళ్ళడానికి. ఆ కేసు అయిపోయేంత వరకు వీళ్ళ ఈ గ్రూప్తోనే తిరగాలి అన్నట్టు అయిపోద్ది అన్నట్టు. ఇట్లా చిన్నగా ఏమైపోతుందంటే ఈ నాయకులు ఈ కేసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసులు బనాయించి కేసులు పెట్టి ఇట్లా చిన్నగా మా విద్యార్థుల మీద ఉన్న విద్యార్థుల చైతన్యాన్ని కూడా దెబ్బతీసి చేస్తారు అన్నట్టు. దానివల్ల ఎలాంటి నష్టాలు జరుగుతాయి చైతన్యం దెబ్బతీయడం వల్ల? చైతన్యం దెబ్బతినడం వల్ల మాకున్న ప్రాబ్లమ్స్ మేము అందరం ఒక దగ్గర మీదకి వచ్చి కొట్లాడకుండా, నువ్వు అటు నేను ఇటు కొట్లాడకుండా, ఇప్పుడే చెప్పినట్టు చీపురు పుల్లలు అయిపోతున్నాం కానీ చీపురు కట్ట అవ్వలేకపోతున్నాను. ఎప్పుడైతే చీపురు పుల్లలు అవుతామో, చీపురు పుల్లలు అయినంతసేపు మనం చెత్తని కాదు మన ప్రాబ్లమ్ని కూడా సాల్వ్ చేయలేం. మన అందరం చీపురు కట్టలు అవ్వాలి, చీపురు కట్టలు అయితేనే కానీ మన ప్రాబ్లమ్ సాల్వ్ అవుతాయి అన్నట్టు. సో ఆ చీపురు కట్టలు అవ్వాల్సిన పని ఉంది అన్నట్టు. మనల్ని ఇప్పుడు ఏం చేసినట్టే చీపురు పుల్లలు చేసి ఉన్నాయి, మనం ఇంకెన్ని సంవత్సరాల తర్వాత చీపురు కట్టలు అవుతామో ఏమో తెలియదు. స్ట్రాటజికల్గా చూడు, ఇప్పుడు తెలంగాణ మూమెంట్ తర్వాత కూడా అసలుకి ఏ స్టూడెంట్ తరఫున ఒక మూమెంట్ స్ట్రాంగ్ అయినట్టు అంటే ఒక మూమెంట్ కనబడట్లేదు ఇక్కడ. అంటే ఆ స్టూడెంట్ యాక్టివిజంనే సప్రెస్ చేసే స్పేసెస్లో ఉన్నాం అన్నట్టు.
స్టూడెంట్స్ అట్లా చీపురు పుల్లలు అయిపోయినాం, ఇప్పుడు చీపురు కట్టలు రావాలన్నట్టు మళ్ళీ అన్నట్టు. దీనివల్ల విద్యా వ్యవస్థ ఏమైనా నాశనం అవుతుందని అనుకుంటున్నారా? విద్యార్థులే ఈ విద్యా వ్యవస్థ ఎవరితో ఉంటాయంటే విద్యార్థులకు నష్టం జరుగుతున్నట్టు ఇండైరెక్ట్గా విద్యా వ్యవస్థకు నష్టం జరిగినట్టే. కాబట్టి అఫ్కోర్స్ విద్యా వ్యవస్థకు కూడా నష్టం జరుగుతుంది. కాకపోతే అది ఆ ఫలితం ఆ రిజల్ట్ ఈరోజు కనబడకపోవచ్చు కావచ్చు, ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఈ విద్యార్థులకు ఎవరైతే ఈ ప్రాబ్లమ్స్ అవుతున్నాయో ఒక జెన్యూన్ రీసెర్చ్ బయటికి రాకపోవచ్చు ఇట్లాంటి ప్రాబ్లమ్స్ వల్ల. ఇంకోటి రీసెర్చ్ని కానీ నోబెల్ లారెట్స్ని కానీ నోబెల్ ప్రైజ్ విన్నర్స్ని కానీ చేయలేదు ఇట్లాంటి విద్యా వ్యవస్థలు. స్టూజెస్ని మాత్రమే తయారు చేయగలుగుతాయి, బానిసలను మాత్రమే తయారు చేయాలి. ఎట్లాంటి బానిసలు తయారు చేస్తున్నారని మీరు అనుకుంటున్నారు? మెంటల్ స్లేవరీ చేస్తున్నాయి అన్నట్టు మనల్ని, ఆలోచనలను కూడా చేయగలిగారు అన్నట్టు. అట్లాంటి స్లేవరీని చేస్తే అన్నట్టు, అట్లాంటి బానిసలను చేస్తారు మనల్ని. అంటే ఏ విధంగా సార్? ఇప్పుడు ఏమైందంటే ఆలోచనల్ని తగ్గిస్తారు అన్నట్టు. బాబాసాహెబ్ అన్నట్టు ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ ఈజ్ ద అల్టిమేట్ ఫ్రీడమ్ అన్నారు కదా, ఆ ఫ్రీడమ్ లేకుండా చేస్తారు చిన్నవి. అప్పుడు ఆ ఫ్రీడమ్ లేనప్పుడు నీకు ఎన్ని హక్కులు ఎంత ఫ్రీడమ్ ఉన్నా కానీ నాకు తెలిసిన నా ఒపీనియన్లో నాకు తెలిసి అవి ఒక లిమిట్ వరకే ఫ్రీడమ్, కానీ ఈ ఫ్రీడమ్ ఆఫ్ మైండ్ వచ్చినంత వరకు ఏ ఫ్రీడమ్ కూడా అంత 100% ఫ్రీడమ్ లాగా ఉన్నాయండి, అన్ని సగం ఫ్రీడమ్ ఉన్నాయి అన్నట్టు. సో ఇది ఇండైరెక్ట్గా విద్యా వ్యవస్థ మీద డెఫినెట్గా దెబ్బ పడుద్ది. కాకపోతే ఆ దెబ్బ ఈరోజు దాకకపోవచ్చు, ఇంకో 10 సంవత్సరాలకైనా దాకుద్ది, ఇంకో 20 సంవత్సరాలకైనా ఆ దెబ్బ మాత్రం కంపల్సరీ దాకుద్ది. ఇంతకుముందు ప్రభుత్వాలు చాలా వరకు విద్యా వ్యవస్థను నాశనం చేస్తున్నాయని చెప్పేసి మనం చూస్తూ ఉన్నాం. ఇట్లాంటి సందర్భంలో విద్యా వ్యవస్థ కోసం కేటాయించాల్సిన బడ్జెట్ ఉచిత పథకాల కోసం కేటాయిస్తున్నారు. అసలు దానివల్ల లాభాలు ఉన్నాయా, నష్టాలు ఉన్నాయా? ఈ ఉచిత పథకాలు ఒకటి ఏమైందంటే విద్యా వ్యవస్థ యూనివర్సిటీస్కి రావాల్సిన బడ్జెట్ కేటాయించట్లేదు ఇప్పుడు. ఇంకో ఇందులో చూస్తే సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేస్తుందంటే హ్యూమానిటీ కోర్సెస్ ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఉంటాయి చూడు, వాటికైతే కావాలనే బడ్జెట్లు పంపించలేదు. ఎందుకంటే ఈ ఫండ్ జనరేట్ చేయవని అంటారు హ్యూమానిటీ కోర్సెస్ ఉన్న యూనివర్సిటీస్ని. మా యూనివర్సిటీ అని. ఇంకోటి ఏంటంటే ఈ బడ్జెట్ స్టేట్ గవర్నమెంట్లో చూస్తే విద్య మీద పెట్టాల్సిన ఖర్చు కూడా ఉచితాల మీద ఎక్కువ పెట్టేసి, అంటే అవి ఇవ్వద్దని అనట్లేదు, కాకపోతే ఏమవుతుందంటే ఈ కంప్లీట్గా ఒక సెక్షన్ ఒక విద్యను ఇగ్నోర్ చేసి వాటి మీద నువ్వు ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్నప్పుడు ఏదైతే ఫ్యూచర్ ఈ నేషన్ ఈ పిల్లలే రేపటి భవిష్యత్తు అని అన్నాడు, ఆ భవిష్యత్తునే రేపటి గురించి ఆలోచించట్లేదు ఈ స్టేట్ కూడా. రేపటి గురించి ఆలోచించే స్టేట్ రావాలి మనకు. ఈరోజు వీళ్ళని ఎలా బాగుపడుతామంటే ఈరోజు మాత్రమే చూస్తున్నాయి అన్నట్టు. రేపు ఎలా బాగుపడతారంటే విద్యతోనే బాగుపడతారు అన్నట్టు. సో ఆ రేపు బాగుపడకుండా చేసేసి ఈరోజే బాగుపడేటట్టు, అంటే ఈరోజు బాగుపడేటట్టు కాదు, ఈరోజు తిండికి ఇస్తున్నారు అంతే, ఈరోజు తిననీకి తిండి ఇస్తున్నారు. అట్లా ఈ బడ్జెట్ అటు మళ్ళించి ఈ విద్యా వ్యవస్థ మీద ఏం ఖర్చు పెట్టకుండా పిల్లల్ని స్కూల్ స్టూడెంట్స్ అయినా కానీ యూనివర్సిటీ స్టూడెంట్స్ అయినా కానీ మళ్ళీ ఎక్కడికి నెక్స్ట్ ఊర్లలోకి వెళ్ళేటట్టు చేసి ఊరికి వెళ్ళిపోయేటట్టు చేస్తారు. అక్కడికి వెళ్ళడం వల్ల నష్టం ఏముంది? ఊర్లో వెళ్ళిన తర్వాత నష్టం ఏంటంటే మళ్ళీ సేమ్ ఏ విద్య ఎవరైతే ఇప్పుడు ఏ స్టూడెంట్ అయినా కానీ ఏమనుకుంటారంటే ఒక సెక్యూర్డ్ లైఫ్ కావాలని అనుకుంటారు అన్నట్టు. ఎవరైనా సెక్యూర్ లైఫ్, శాలరీ లైఫ్ అలాంటివి కావాలని అనుకుంటాం కదా. సో మళ్ళీ అవి ఊర్లోకి వెళ్ళిపోయిన తర్వాత విపక్ష ఒకటి, ఊర్లోకి వెళ్ళిన తర్వాత ఫెసిలిటీస్ ఒకటి. నేను మా ఊరు నుంచి ఇక్కడికి వచ్చాను కదా, హైదరాబాద్ వరకు వచ్చాను. హైదరాబాద్ వచ్చిన తర్వాత ఇంకో ముందు అడుగు వేయాలి. కానీ నేను మళ్ళీ ఊరికి వెళ్ళిపోయినప్పుడు నేను ఏ అయితే ప్రాబ్లమ్స్ మళ్ళీ ఫేస్ చేశాను అంటే మళ్ళీ నేను పెళ్లి చేసుకుని నాకు పిల్లలు పుట్టినా కానీ అదే ప్రాబ్లమ్స్. చదువుకు దూరంగానే ఉండాలి, చదువు ఉండదు ఊర్లో, ఇలాంటి అంటే ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి, ఇంకా వేరియస్ ఇష్యూస్ జరుగుతూ ఉంటాయి. మీరు గిరిజన ప్రాంతం నుంచి వచ్చారు కదా, మీ దగ్గరలో మేము చాలా వరకు విన్నాం బీసీహెచ్సి అనే పేరు. అందులో మీరు కూడా భాగస్వామ్యంలో పనిచేస్తారని తెలిసింది. అసలు దాని కాన్సెప్ట్ ఏంది? సో బీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ అనేది ఫస్ట్ ఇది ట్రైబల్ స్కూల్స్కి మైగ్రేటెడ్ ట్రైబ్స్ ఎవరైతే ఒడిశా, ఛత్తీస్గఢ్ నుంచి మైగ్రేట్ అయ్యి ఫారెస్ట్లో సెటిల్ అయి ఉన్నారు, తెలంగాణ భూపాలపల్లి, ములుగు డిస్ట్రిక్ట్స్లో ఉన్నారు. సో వాళ్ళ కోసం ఇవి స్కూల్స్. ఆ పిల్లలు ఆ ఊర్లో ఉండే పిల్లల కోసం. అసలుకి అక్కడ ఎడ్యుకేషన్ అంటే ఒక స్కూల్ లేదు, ఒక హాస్పిటల్ లేదు, ఒక వాటర్ లేదు, ఏమీ లేదు అక్కడ. జస్ట్ ఫారెస్ట్లో వీళ్ళు సర్వైవ్ అవుతూ ఉంటారు అన్నట్టు. సో ఎవరైతే ఒక గ్రూప్ ఆఫ్ స్టూడెంట్స్, మా ఫ్రెండ్స్ మేమందరం, అందులో ఇంకా అందరం కూడా ఫస్ట్ జనరేషన్ లెర్నర్సే అందరం. ఎవరైతే ఆ ఏరియాస్ నుంచి ఎక్కడ ములుగు, భూపాలపల్లి ఏరియాస్ నుంచి వచ్చి ఉస్మానియా యూనివర్సిటీ స్పేసెస్లో ఉన్నాము, సెంట్రల్ యూనివర్సిటీస్ కానీ స్టేట్ యూనివర్సిటీ స్పేసెస్లో ఉన్నాము, అందరం ఒక టుగెదర్, అంటే మా అందరిది ఒక టీం అది.
సోల్ పర్పస్ అక్కడ ఏంటంటే మేమందరం ఏం బిలీవ్ చేస్తామంటే ఎడ్యుకేషన్ కెన్ ఓన్లీ చేంజ్ అన్నట్టు. మన జీవితాన్ని బాగుపడాలంటే ఒక విద్య ద్వారా మాత్రమే బాగుపడతాయనే ఒక నమ్మకం ఉందన్నట్టు. సో ఆ విద్యను నమ్ముకున్నాం కాబట్టి ఎవరైతే ఎక్కడైతే ఊర్లలో చదువు లేదో, ఆ బడి లేదో, ఆ ఊర్లోకి వెళ్ళి ఇవి మా స్కూల్స్ అన్నట్టు, భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్స్ అనేవి స్కూల్స్. నార్మల్గా ప్రభుత్వ విద్యాలయాలు చాలా వరకు ఉంటాయి కదా, ఆ ప్రభుత్వ స్కూల్ అని కాదని చెప్పేసి మళ్ళీ మీరు ఈ స్కూల్ అని ఎందుకు ఏర్పాటు చేసి? ప్రభుత్వాలు అక్కడ స్కూల్స్ లేవు అసలుకి. కారణం ఏమై ఉంటుంది? కారణం ఏమంటారంటే వాళ్ళు ఫారెస్ట్లో అడవులలో ఉన్నారు అనుకుంటా, వాళ్ళు వాళ్ళు మైగ్రేట్ అయి ఉన్నారు. సో వాళ్ళు మనోళ్ళు కాదనుకుంటా, తెలంగాణ వాళ్ళు కాదనుకుంటే చెప్తూ ఉంటారు రీజన్స్ అక్కడెక్కడైతే. సో ఇలాంటి రీజన్స్ చెప్పుకుంటేనే ఆ ఎడ్యుకేషన్ని దూరం ఉంచినప్పుడు కల్లారా మేము చదువుకు ఇక్కడి వరకు వచ్చి చూసిన చదువు విలువ తెలుసుకున్న మేము కల్లారా ఒక తరం ఆగమైపోతుంటే చూడలేకపోతున్నాం. సో మన వంతు ఏదో అన్న ఒకటి చేయాలని భీమ్ చిల్డ్రన్ హ్యాపీనెస్ సెంటర్ స్కూల్స్తో నేను వర్క్ చేస్తూ ఉంటాను అన్నట్టు. ఎన్ని సంవత్సరాల నుంచి నడిపిస్తున్నారు వాటిని? ఇది అఫీషియల్గా భీమ్ చిల్డ్రన్స్ హ్యాపీనెస్ స్టార్ట్ అయిందంటే డ్యూరింగ్ పాండమిక్ టైంలో స్టార్ట్ అయింది. ప్రీ కోవిడ్ నుంచి కూడా అక్కడ వర్క్స్ జరుగుతూ ఉన్నాయి అన్నట్టు. ప్రీ కోవిడ్ పాండమిక్లో స్కూల్స్ అయితే స్టార్ట్ అయ్యాయి అన్నట్టు. సో వీఆర్ 400-500 స్టూడెంట్స్ వరకు ఉన్నారు అంతా మొత్తం. అసలు మీ ప్రాంతంలో, గిరిజన ప్రాంతంలో ఎడ్యుకేషన్ ఎలా ఉంది? అక్కడ స్కూల్లో ఫెసిలిటీస్ కావచ్చు, లేదంటే విద్యార్థులు ఏ స్థాయి వరకు విశ్వవిద్యాలయాల వరకు రాగలుగుతున్నారు, కార్పొరేట్ విద్యా సంస్థల వరకు వెళ్ళగలుగుతున్నారు? సో మా ఊర్లో ఒక స్కూల్ ఉంది, ఎంపీ అది మండల పరిషత్ అది స్కూల్ ఉంది, నార్మల్ లెవెల్ 5th క్లాస్ వరకు చెప్తారు అన్నట్టు అక్కడ. సో మా ఒక హ్యామ్లెట్ విలేజ్ అన్నట్టు మాది. సో మా ఊరు పక్కన ఇంకో విలేజ్ ఉంది, నా మధ్యలో ఒక చెరువు ఉంటుంది అంతే. ఆ చెరువు దాటి ఇంకో విలేజ్కి వెళ్ళాలి. అక్కడ ఒక 10-15 సంవత్సరాల ముందు స్కూల్ ఉండే, ఒక స్కూల్ బిల్డింగ్ ఇప్పటికీ ఉంది. ఆ బిల్డింగ్, అందులో టీచర్ వెళ్ళేవారు, స్టూడెంట్స్ కూడా వెళ్ళేవారు అక్కడికి. ఇప్పుడు ఏమైందంటే మా ఊర్లో ఒక స్కూల్ ఉంది, పక్క ఊర్లో స్కూల్ బిల్డింగ్ ఉంది, కానీ అక్కడ స్కూల్ టీచర్ లేరు, ఎవరు లేరు అన్నట్టు. అక్కడ పిల్లలు కూడా ఉంటారు చూడండి, అక్కడ కూడా ఆ పిల్లలు కూడా ఇక్కడికి మా ఊరికి రావాలి. వచ్చే టైంలో అంటే మా ఊరు అంటే అంతా ఒకటే ఊరు, కాకపోతే ఆ స్పేస్ నుంచి ఈ స్పేస్కి వచ్చేంత మధ్యలో చెరువు కట్టండి అన్నట్టు. అది చాలా రిస్కీ. చిన్నపిల్లలు ఆ కట్ట మీద నుంచి ఇక్కడ రావాలంటే ఆ స్కూల్కి రావాలంటే అది రిస్కీ అని. ఇంకోటి ఏంటంటే ఒకటే స్కూల్స్ కూడా తగ్గిపోతున్నాయి. ఎక్కడికైతే రీచ్డ్ చిన్న బాటమ్ లెవెల్ వరకు యాక్సెసిబుల్ లేదు, ఒక లెవెల్ వరకే యాక్సెసిబుల్గా ఉందన్నట్టు. సో బాటమ్ లైన్ వరకు యాక్సెసిబుల్గా ఉండాలి. ఇంకోటి ఈ టీచర్స్ మీద కూడా అటాక్స్ జరుగుతున్నాయి అన్నట్టు. ఇంకా ఊర్లలో కానీ ఎక్కడైనా కారణాలు ఏమై ఉండొచ్చు టీచర్స్ మీద అటాక్ జరగడానికి? టీచర్స్ మీద అటాక్ జరగడానికి కారణాలు లైక్ బిలీఫ్స్ ఒక కారణాలు అనుకుంటా, నమ్మకాలు ఒక కారణాలు అని అనుకుంటాను. ఎందుకంటే నా నమ్మకాన్ని నువ్వు ఇది చేసావని చెప్పేసి ఇంకో గ్రూప్ వచ్చి ఒక టీచర్ని అటాక్ చేయించడం, లేకపోతే ఆ టీచర్తోని మోస్ట్ డిగ్రేడబుల్ చాలా చిన్న లెవెల్లో అతనితోని అపాలజీస్ చెప్పియడము, ఇట్లాంటివి జరుగుతున్నాయి అన్నట్టు. చదువు చెప్పాల్సిన టీచర్స్లతోని ఎవరైతే పలకా బల్పాల మీద రాయించే టీచర్స్తోని ఈరోజు కాళ్ళు పట్టించే రోజులు తీసుకొస్తున్నాను అన్నట్టు. అంటే అది ప్రభుత్వానికి రేపు పొద్దున ఏమన్నా ఎఫెక్ట్ అవుతుందని మీరు అనుకోవట్లేదా? ప్రభుత్వాలు భావించట్లేదా? ప్రభుత్వాలకి ఎఫెక్ట్ అయినా కానీ ప్రభుత్వాలు రిస్క్ తీసుకునేటట్టు ఉండాలి కదా. ఇప్పుడు నాకు ఒక స్టూడెంట్కి చదువు చెప్పాల్సిన టీచరే సేఫ్గా లేడు అన్నట్టు. ఈరోజు ఎలా వెళ్ళగలుగుతారు? అతని స్కూల్కి ఎలా వెళ్ళగలుగుతాయి? అతన్ని వచ్చి ఒక గ్రూప్లో వచ్చి కొట్టడము, లేకపోతే ఇంకో ఏదో విధంగా ఇది చేయించడం. కాబట్టి ఏమంటున్నారంటే ప్రభుత్వానికి నెగిటివ్ ఉన్నా కానీ బట్ ప్రభుత్వం రిస్క్ తీసుకోవాలి కొన్ని స్పేసెస్లో. నువ్వు గవర్నమెంట్ ఇవ్వాల్సిన మినిమం థింగ్ ఒక సేఫ్టీ అని ఇవ్వాలి కదా, అది లేకుండా అవుతుంది. ద మోస్ట్ డిగ్రేడబుల్ వేస్ ద్వారా వాళ్ళని ఇది చేయించడం కూడా అది కరెక్ట్ కాదు. ఇఫ్ దెర్ ఈజ్ సంథింగ్ రాంగ్, టేక్ యాక్షన్ లీగల్లీ. కానీ ఒకరి ద్వారా కాళ్ళు పట్టించి అలా చేయడం కరెక్ట్ కాదు. ఇంకొన్ని లేకపోతే చెంపదెబ్బలు వేయించుడు, టీచర్ స్టూడెంట్తో కొట్టియడము, ఇట్లాంటివి చేయొద్దు. కాకపోతే ఒకవేళ ఏమైనా రాంగ్ ఉంటే అపాలజీస్ చూపించడంలో తప్పలేదు. ఒకవేళ నేను ఒక టీచర్ అయి ఉంది, నాదేం తప్పు ఉంటే నేను సారీ చెప్తాను, అందులో అపాలజీ చేయాలి. కాకపోతే తప్పు లేకుండా కానీ దీన్ని ఒక పొలిటికల్ యాంగిల్లోకి తీసుకొచ్చి ఇంకా పాలిటిక్స్ చేయడం కూడా స్టార్ట్ చేశారు అన్నట్టు. దీన్ని మిమ్మల్ని బాగా ప్రభావితం చేసిన వ్యక్తులు? నన్ను బాగా ప్రభావితం చేసిన వ్యక్తులలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఆయన అన్ని కష్టాలు పడి
అతని కన్న కొడుకులను కూడా చంపుకొని అతను ఒక సమాజం కోసం పనిచేసిండు కాబట్టి ఐ ఆల్సో ఫీల్ మనం పే బ్యాక్ టు ద సొసైటీ, మనం కూడా ఏదైనా సమాజం కోసం చేయాలి. అంటే కొందరు ఏంటంటే ఉన్నోళ్ళు ధనము డబ్బు ఇవన్నీ ఉన్నోళ్ళే చేయాలని కాదు, కానీ బాబాసాహెబ్ అన్నట్టు టైం టాలెంట్ ట్రెజర్, సమాజానికి నువ్వు నీ సమయం ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్, నీ టాలెంట్ కూడా ఇవ్వడం కూడా చాలా ఇంపార్టెంట్ అన్నట్టు. ఒక ధనం ఒక్కటే ఎప్పటికీ పనికిరాదు, సమయం టాలెంట్ కూడా, ఇవి రెండు ధనానికి ఈ మనీ కంటే ఎక్కువ పవర్ఫుల్ అన్నట్టు. సో ఇవి రెండు కూడా సమాజానికి ఇవ్వాలనుకుంటున్నాను నేను ఎప్పటికీ. ఎందుకంటే ఇప్పుడు ప్రజెంట్ సినారియోలో నేనే పేదవాడిని, సో ధనం ఇవ్వలేకపోవచ్చేమో కానీ టాలెంట్ను టైం ఇవ్వగలుగుతాను. టైం నా దగ్గర ఉంది, టాలెంట్ కూడా కొంచెం ఉంది, సో అది ఇవ్వాలని ఒక ప్రయత్నంలో ఉన్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ నన్ను చాలా వరకు అతను పడ్డ కష్టాలు చాలా కష్టాలు, అతను లేకపోతే నాకు తెలిసి ఈరోజు మనం ఉండకపోదు, అతను లేకపోతే ఈరోజు మనం నీళ్ళు తాగకపోదు, అతను లేకపోతే ఈరోజు మనం చదువుకోకపోదు, అతను లేకపోతే అసలు బయటకు కూడా రాకపోదు కావచ్చు. అదే ఊర్లో నేను అదే ఈ టైంకి 12-1 అవుతుంది కదా, ఈ టైంకి ఇంతంత నా పొలంలో పని చేసుకుంటుండు కావచ్చు, సాయంత్రం అయితే ఇంతంత అదే ఆవు పాలు ఇస్తే పాలు తాగి తర్వాత ఊర్లో ఉండే గుడుంబానో లేకపోతే మద్యం తాగి పడుకొని మళ్ళీ నెక్స్ట్ డే మళ్ళీ వెళ్ళి ఈ టైంకి పెళ్ళి అయిపోదు కావచ్చు. అమ్మాయిలకైతే ఇంకా చిన్న వయసులోనే పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టేసి తర్వాత వాళ్ళు కూడా అదే పొలంలో కానీ అదే ఊర్లో అదే కష్టాలు చేసుకుంటూ ఉండవచ్చు. బాబాసాహెబ్ ఒక్కరే ఈ ఎడ్యుకేషన్కి యాక్సెసిబుల్గా చేసిండని అనుకుంటున్నాను. సో అతనే నాకు ఇన్ఫ్లుయెన్స్ చేసిన పర్సన్. ఇప్పుడున్న యువతకి, మొదటి జనరేషన్ విద్యార్థి తరానికి మీరు ఏ సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? మొదటి తరం విద్యార్థులు ఎవరైతే యూనివర్సిటీస్లో కానీ వచ్చారో ఒకటే సందేశం, మనం అందరం కలిసి ఎవ్రీ ఇండివిజువల్ ఇంకో ఇండివిజువల్ని మళ్ళీ సేమ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్కి తీసుకురావాలి. అది కంపల్సరీ ఒక్కరినైనా పట్టుకొని రావాలి. అయితేనే మన క్లాస్, మన స్పేస్, మన సిచ్యువేషన్స్ ఎవరైతే ఉంటారో మన సిమిలర్ ఇబ్బందులు పడుకుంటూ ఉంటాం చూడు, అయితేనే మన కమ్యూనిటీస్ని ఇది చేయగలుగుతాం. మొదటి తరం విద్యార్థి ఇంకో మొదటి తరం విద్యార్థిని తీసుకొని రావాలి, యూనివర్సిటీ వరకు తీసుకురావాలి. అదే సందేశం. చివరిగా మీ లక్ష్యం ఏంటి? లక్ష్యం యాజ్ ఆఫ్ నౌ బోత్. ఈరోజు ఒక మొదటి తరం విద్యార్థి వచ్చి ఒక యూనివర్సిటీలో వచ్చి యూనివర్సిటీ ప్రెసిడెంట్ అయ్యాను. మైట్ బీ వెరీ సూన్ ఒక మొదటి తరం రాజకీయ నాయకుడిని కూడా అవ్వచ్చు ఇఫ్ ఎవ్రీథింగ్ సపోర్ట్స్. బట్ కానీ ఒక గొప్ప నాయకుడు అవ్వనేమో కానీ ఒక మంచి నాయకుడు మాత్రం అవుతాననే నమ్మకం నాకు అది ఉందన్నట్టు. ఒక గొప్ప నాయకుడికి కావాల్సినవి అన్నీ నా దగ్గర ఉండకపోవచ్చేమో కానీ ఒక మంచి నాయకుడికి కావాల్సిన లక్షణాలు ఉన్నాయని మాత్రం నేను అనుకుంటున్నాను. బట్టి ఒక నాయకుడు అవుతాననే ఒక ఆశ కూడా ఉందన్నట్టు. అంటే ఆ రాజకీయ నాయకుల్లో మీ రాజకీయ లక్ష్యం ఏంటి? నా మొదటి లక్ష్యం ఏంటంటే విద్యని అందరికీ యాక్సెసిబుల్ చేయాలన్నట్టు. విద్యని ద లీస్ట్ ఎక్కడైతే అడవిలో ఉంటే కూడా అక్కడ కూడా విద్యను తీసుకెళ్ళాలన్నట్టు. అక్షరాన్ని అడవికి తీసుకెళ్ళాలి, పదాలను పల్లెకి తీసుకెళ్ళాలి, భావాలను బస్తీలకు తీసుకుని వెళ్ళాలనే ఇది ఉంది. సో ఎడ్యుకేషన్ని ద లీస్ట్ వరకు తీసుకెళ్తే తర్వాత ఇవన్నీ ఇచ్చే వెల్ఫేర్ స్కీమ్స్ ఉంటాయో ఇది ఒక్కటి తీసుకుపోయినాం అనుకో ఇవన్నీ తర్వాత ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇవన్నీ తర్వాత ఇతను చూసుకోగలుగుతాడు. సో ఆ ఎడ్యుకేషన్ ఎక్కడ వరకు తీసుకెళ్లాలనే ఒక లక్ష్యం ఉంది. సాధారణంగా వెనుకబడిన మారుమూల జిల్లా కేంద్రం నుంచి, అది ఆదివాసీ గిరిజన ప్రాంతం నుంచి వచ్చిన వికాస్ ఈరోజు విశ్వవిద్యాలయాల్లో రాజకీయాలను శాసించే విధంగా ఎదిగాడు. కాబట్టి ఇలాంటి ఎందరో విద్యార్థుల యొక్క పోరాటాన్ని, ఈ సమాజంలో విద్యార్థి నేతలుగా ఎదిగిన అనేక మంది నాయకుల యొక్క జీవిత లక్ష్యాలని, అలాగే ఈ సమాజంలో వారి యొక్క పోరాట స్ఫూర్తిని మీకు మరిన్ని అందించబోతున్నాం. చూస్తూనే ఉండండి N9 మీడియా. థ్యాంక్ యూ వికాస్ గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.